కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. నాతో ఆడుకున్నారు, ఎక్స్పోజింగ్ చేయాలంటూ వేధించారు. సింగర్ ప్రవస్తి సంచలన వ్యాఖ్యలు. అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం. జిల్లా శాఖల కార్యాలయాలు ఎదుట నిరసన. గ్రంథాలయంలో ఘనంగా సీఎం పుట్టినరోజు వేడుకలు. నేను మీ సింగర్ ప్రవస్తి. సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పార్థతీగ సిల్వర్ జూబ్లీ సిరీస్లో జరిగిన ఇంజస్టిస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని. మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని. సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను వీడియోలో. స్టోరీస్ పెట్టాను, చాలా మంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని. సో దీన్ని అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలా మంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ ఫీల్డ్, మ్యూజిక్ ఫీల్డ్ నుంచి. బికాజ్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది, నీ మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకు పాడు చేసుకుంటావు అని చాలా మంది ఆపడానికి ట్రై చేశారు. కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్కి సంబంధం ఉండదు అని. బికాజ్ ఇంత ఇంజస్టిస్ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు. పార్థతీగ రియాలిటీ షోస్ అనే కాదు, దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి. ఐ మేక్ ఎ డిఫరెంట్ వీడియో ఫర్ దట్. కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పార్థతీగ. సో నేను డిసైడ్ అయింది అందుకే. చాలా ఇంజస్టిస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నోబడీ షుడ్ సఫర్ ఆల్ దట్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్కి ఎందుకు వెళ్ళావు, అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళావు పార్థతీగకి, సూపర్ సింగర్లో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు. ద రీజన్ ఇస్ యాక్చువల్లీ నేను 2017లో ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు పాడాను. చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్. అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, చాలా హ్యాపీగా సాగిపోయిన సీజన్ అంతా కూడా. అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకుల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో, ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు. సో అది చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వరకు కూడా. అండ్ నాకైతే చాలా ఐవ్ లెర్న్ సో మచ్ ఆ సీజన్లో, చాలా బాగుండింది. సో అదే ఎక్స్పెక్టేషన్తో ఈ సీజన్కి వచ్చాను. ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని. సూపర్ సింగర్ విన్నాక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు. సో దీనిలో చేస్తే వస్తుంది కదా, ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని ఒక థాట్తో వచ్చాను. అండ్ దానిలో తప్పేం లేదు కదా. సో ఆ ఒక్క థాట్తోనే నేను ఈ సీజన్కి వచ్చాను. కానీ అంతా ఆపోజిట్ జరిగింది. సో మొన్న థర్డ్ షెడ్యూల్ షూట్ అయింది. టాప్ 12లో నన్ను ఎలిమినేట్ చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగాయి. అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను, బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను. సో ఐ హ్యాడ్ నో ఆప్షన్. మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమని. కానీ కాదు, ఉన్నప్పుడు నేను చెప్పలేను. కానీ ఎలిమినేట్ చేశాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి. సో జడ్జెస్ గురించి కానీ అక్కడ ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను. సో నేను ఒక గుడ్ థింగ్తో స్టార్ట్ చేస్తాను. పార్థతీగలో ఒక గుడ్ థింగ్, ఆర్కెస్ట్రా కృష్ణ అంకుల్ వాళ్ళు ఆ సీజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సీజన్లో కూడా ఉన్నారు. వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేశారు, అందరితో ఒకేలా ఉంటారు. అండ్ మెంటర్ శ్రీనివాస్ సార్, ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా యు ఆర్ ద మోస్ట్ టాలెంటెడ్ అని మొన్న కూడా నాతో వచ్చి చెప్పారు. సో వీళ్ళిద్దరికి మాత్రం ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. దే ఆర్ మై ఫేవరెట్ పీపుల్. సో దిస్ ఈస్ ది ఓన్లీ గుడ్ థింగ్ పార్థతీగ ఈ సీజన్లో. సో ఫస్ట్ నేను జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ సునీత గారు. అఫ్ కోర్స్ షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు, బట్ బ్యూటీకి కైండ్నెస్కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు. సో ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు. అది ఎవరికి పెట్టరు ఆ ఫేస్, బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్, నా ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా నన్ను అడిగారు. కాబట్టి నేను స్క్రీన్ షాట్స్ పెడతాను. ఇది ఎందుకు ఇలా, డిడ్ సంథింగ్ హ్యాపెన్ బిహైండ్ ద స్క్రీన్, ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి, లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు. ఎందుకు ఆవిడ ఇలా ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని. సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను. బికాజ్ నాకు అప్పుడు తెలీదు, నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను, వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను. నాకు తెలియదు అప్పట్లో, ఐ డెంట్ రియలైజ్. సో నేను డిఫెండ్ చేశాను కూడా. సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామమయం పాడే ముందు సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను. అండ్ ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంది, అది ఆన్ ఉంది. అది పాపం వాడికి తెలీదు, మైక్ ఆన్ ఉంది, నేను ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను. సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నారు అనమాట, ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు, హై పిచ్ రాదు, కానీ మేనేజ్ చేసేస్తారు, మీరు చూడండి, ఈ సాంగ్ లో తెలుస్తుంది చూడండి మీకు, అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సార్కి. అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నించున్నప్పుడు. అప్పటికే
సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కింద దిగిపోయింది. చాలా ఏడుపు వచ్చేసింది ఆ టైంకి. కంట్రోల్ చేసుకొని లేదు ఐ హ్యావ్ టు డూ దిస్ అని నేను అంతరామమయం పాడాను. అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు అప్పటి వరకు. సో అంతరామమయంకి బయట ఎవరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని, కానీ చాలా బాగుంది ఆ పాట అని. అది యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం రాముడు రౌండ్కి, చాలా ఇచ్చాము. నేను ఏది ఇచ్చినా వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్గా మేల్ సాంగ్ ఇచ్చాను అంతరామమయం. సో అదే సెలెక్ట్ చేశారు అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్. మేల్ సాంగ్ అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్. అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్కి ఆవిడ దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అది మీరు నమ్ముతారు, జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకొని మీరు అఫ్ కోర్స్ నమ్ముతారు, ఓకే. బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ ఈవెన్ గివ్ దేర్ నేమ్స్. ఇద్దరు శ్రీధృతి అండ్ గాయత్రి అక్క, వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్, ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగలు చేసేవాళ్ళు, షార్ప్ అయితే ఇలా చెప్పేవాళ్ళు, అని మేము అందరం చూసాము. గాయత్రి అక్క కూడా షార్ప్ అయితే ఇలా కింద ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు. మొన్న కూడా అయింది అది. సో అంటే నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు, వీళ్ళు చేసాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు. సో అక్కడే నాకు నా మీద ఎందుకో గ్రడ్జ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది. చంద్రబోస్ గారు, వి ఆల్ నో హీస్ ఎ లిరిసిస్ట్. సో ఆయన రెస్పాన్సిబిలిటీ లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి. సో నన్ను ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు. ఇలాగ ప్రతి నోట్ కానీ భావం కానీ అసలు వదలకుండా పాడుతామని కూడా చెప్పారు నాకు. అయితే రాముడు రౌండ్ లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్ని బయటపడ్డాయి. ఫస్ట్ సునీత గారిది నేను చెప్పినట్టు మైక్ లో మాట్లాడేశారు, ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియక. అండ్ చంద్రబోస్ గారు పాపం లిరిక్స్ లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు ఆయనకు చెప్పడానికి. సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు. అది ఇంకేం చేయాలి, మేల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అంతరామమయం ఇస్ అ మేల్ సాంగ్. సో ఇంకా లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని చెప్పడం నాకు అర్థం కాలేదు. అదే రౌండ్ లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో, అది మాత్రం ఆయన మెన్షన్ చేయలేదు. బీయింగ్ ఎ లిరిసిస్ట్ ఆయన రెస్పాన్సిబిలిటీ ఉండి కూడా ఆయన చెప్పలేదు. ఆ రౌండ్ లో లిరిక్స్ మర్చిపోయింది, చెప్పలేదు. ఇంకా మమ్మల్ని ఏడ్పించేసావు అది ఇది అని చెప్పింది. చాలా మంది చేతుల్లో రాసుకొని వచ్చారు, అది కూడా ఆయన చెప్పలేదు, అది కూడా కౌంట్ చేయలేదు. కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని, ఆయనకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా చెప్పారు. లిరిక్స్ లో మాత్రం నేను ఇప్పటివరకు ఆయనకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్ లో. ఐ నెవర్ మేడ్ అ మిస్టేక్ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అస్సలు చేయలేదు. మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇది కూడా మీకు న్యాయం అనిపిస్తుందా? కీరవాణి సార్ గురించి మాట్లాడదాం. అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్. పర్సనలీ నాకైతే నెగిటివ్ కామెంట్స్ రాలేదు ఆయన దగ్గర నుంచి. బట్ సెట్ లో ఎలా మాట్లాడతారు, అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మెలోడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను ఆటోమేటిక్ గా మంచి స్కోర్ తీస్తాను అని ఆయన నోట్తో ఆయనే చెప్పారు. సో హీస్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలోడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్. ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు. అయినే కదా అక్కడ ఉన్న సునీత గారు, చంద్రబోస్ సార్ కూడా, వీళ్ళందరూ కూడా అంతే. వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్ గా మంచిగా వచ్చేసాయి. సో ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనల్లీ బికాజ్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా. సో ద థింగ్ ఇస్, నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్ లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి కానీ అంతా బయట పెట్టాను. సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది. సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు. ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం, ఇట్స్ లైక్ యువర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు. చాలా చాలా బాధ అనిపించింది. అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి అని. సో ఇదొకటి నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా. సో ఇట్ వాస్ వెరీ హర్ట్ఫుల్. పాయింట్ నెంబర్ 3, సో థర్డ్ వచ్చిన వాళ్ళకి ఆయన 1 lakh ఇస్తా అని చెప్పారు. 4th ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్, అండ్ 5th ప్రైజ్ వాళ్ళకి ఆయన గ్రూప్ లో చేర్చుకుంటామని చెప్పారు సార్. సో ఇది ఎలా చెప్పారంటే, 5th ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గరకి కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు, వాళ్ళ ట్రూప్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు. ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు. అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా? సో దిస్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. అంటే అలా అనకూడదు సింగర్స్, ఇలా చాకరీ చేసిపోతారు, దానిలో మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటారని ఇలా అన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి. అంటే కొంతమంది క్లాసికల్ రౌండ్, కొంతమంది కాలేజ్ రౌండ్ అంట, ఒక చెత్త రౌండ్ ఒకటి పెట్టారు. దానిలో చెత్త పాసిబుల్ సాంగ్స్ అన్ని ఇచ్చారు, అంటే సింపుల్ గా పాడి పడేసేవి.
దానికి క్లాసికల్ రౌండ్కి మార్క్స్కి కంపేర్ చేశారు. ఇది ఒక కామెడీ విషయం ఈ స్కెడ్యూల్లో. మీ అందరికి తెలియాలి కాబట్టి చెప్తున్నాను అంత క్లియర్గా. సో ఇది జరిగింది. ఓకే, నేను ఎన్నో రాత్రులు వస్తాయి పాడాను డ్యూయట్ రౌండ్లో, విచ్ ఇస్ ఇళయరాజా సార్ అండ్ ఎస్పీబీ సార్ రౌండ్ మాట. వాళ్ళ బర్త్డేస్ వస్తున్నాయి కాబట్టి ఈ రౌండ్ ఇచ్చారు. డ్యూయట్ రౌండ్ వేరే ఒక అన్నతో పాడాను. అయితే ఇదైతే ఐ డిడ్ వెరీ వెరీ వెల్. ఎస్పెషల్లీ ఆర్కెస్ట్రా నుంచి చాలా అప్లోజ్ వచ్చింది ఈ పాటకి. నా హై నోట్స్. అదోని మండలం పరిధిలో పెద్దతొమ్మలం గ్రామంలో ఫారూక్ అనే వ్యక్తికి సంబంధించిన కిరాణా షాప్ నిన్న రాత్రి 8 గంటల సమయంలో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని మీడియా సమావేశంలో మాట్లాడుతూ 50,000 రూపాయల నగదు, 40 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు షాప్ యజమాని ఫారూక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుర్వ గోపాల తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఫారూక్. నేను పెద్ద తుమ్మలం గ్రామానికి చెందినవాడిని. నాకు రాత్రి నా అంగడికి, కిరాణా అంగడికి భారీ నష్టపరిహారం జరిగింది. దాదాపు 8:45 నుండి 9 లోపల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి ఆర్పించడానికి ఆర్థిక సహాయం నేను నా ఫ్రెండ్స్ ద్వారా అయినా కానీ, రిలేటివ్స్ అయినా కానీ చాలా తీసుకున్నాం. అయినా కానీ మంటలు ఆరిపోలేదు. ఆ ఫైర్ ఇంజిన్ ని కూడా మేము కాల్ చేస్తే 1 అవర్ లోపల వచ్చిన తర్వాత 1 అవర్ తర్వాత వచ్చింది. అయినా కానీ నాకు అందులోపలే నాది భారీ నష్టం జరిగింది. నా విన్నపం ఏమనగా గ్రామ పెద్దలైనా కానీ, డాక్టర్ పార్థ సారథి సార్, ఎమ్మెల్యే సార్ అయినా కానీ, ప్రభుత్వం అయినా కానీ నాకు ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను. దాదాపు నాకు 50 లక్షల వరకు నష్టపరిహారం జరిగింది సార్. నా ఫ్యామిలీ అంతా దీనిపైన ఆధారపడి ఈరోజు పెద్ద తుమ్మలంలో ఉన్నటువంటి మన మైనార్టీ సోదరుడు ఫారూక్ భాయ్ది ఈ యొక్క కిరాణా అంగడి కాలిపోయిందనే ఒక విషయం మాకు ఉదయం మన మిత్రుడు కాసిం పీరా గారు మాకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే మేము ఈ యొక్క సంఘటన స్థలానికి సందర్శించడానికి చూడడానికి రావడం జరిగింది. ఆదోని శాసనసభ్యులైనటువంటి మా ఎమ్మెల్యే పార్థన్న గారి ఆదేశాల మేరకు మరి ఇది సంఘటన జరిగిందో, ఈ సంఘటనకి మరియు షార్ట్ సర్క్యూట్ వల్ల, కరెంటు షాక్ వల్ల దురదృష్టవశాత్తు దాదాపు ఒక 25 లక్షల వరకు కిరాణా అంగడికి సంబంధించి, తర్వాత బిల్డింగ్ కూడా మొత్తానికి ఇబ్బంది, క్రాక్స్ అయినాయి. కాబట్టి ఈ ఫారూక్ భాయ్కి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటామని, మా పార్టీ అండగా ఉంటామని కూడా నేను ధైర్యంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంఘటనని ఖచ్చితంగా మా ఎమ్మెల్యే పార్థన్న గారికి తమ డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముమ్మిడివరంలో జిల్లా శాఖల కార్యాలయాల ఎదుట ఒకరోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఎస్సీ నర్సింగ్ చదివిన తాము గ్రామాలలో ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పనిచేయడం వల్ల ప్రజలు ఆర్ఎంపీ తమను సంప్రదించేవారని, ప్రజల ఆరోగ్యం, సీజనల్ వ్యాధుల నుండి తమను ఎలా కాపాడుకోవాలో ప్రజలకు మంచి అవగాహన కల్పించేవారమని తెలిపారు. గత 6 సంవత్సరాలుగా ఆయుష్మాన్ భారత్ ఆధీనంలో ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో పనిచేస్తున్నామని అన్నారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతనం సవరణ జరగాలని, క్లినిక్ బకాయిలు తక్షణం చెల్లించి క్రమబద్ధీకరణ చేయాలని తదితర డిమాండ్లతో నిరసన నిర్వహించారు. తమ శిబిరానికి విచ్చేసిన అమలాపురం ఎంపీ
కంటి హరీష్ మధుర్కు, ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజుకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. వీరి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పి మమతా జ్యోతి, నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాము. నేను కోనసీమ యూనియన్ ప్రెసిడెంట్ నుండి. నా యొక్క ఈరోజు ఇక్కడికి వచ్చి డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి ముమ్మిడివరం మేము నిరసన చేపట్టడం జరుగుతుంది. మేము ప్రతిదీ కూడా సిఎఫ్డబ్ల్యూ వారికి ప్రతిదీ కూడా అందజేసాము. ఏ రోజు ఏమి చేస్తాము నిరసన అనే దాన్ని బట్టి. ఎందుకు ఈ నిరసన చేస్తున్నామంటే కనుక మేమందరము కూడా జాబ్ లో జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు పూర్తవుతుందండి. 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి 6 సంవత్సరాల తర్వాత కూడా రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పారు. సో ఆ రెగ్యులరైజేషన్ కోసం అనేసి మేము అందరము కూడా అడుగుతున్నాం. అదే కాకోకుండా ఈ 6 సంవత్సరాలుగా చేస్తున్నా కూడా ఏ ఒక్కరికి కూడా ఇంక్రిమెంట్ కానీ లేదంటే హైక్ కానీ ఏమీ కూడా లేదండి. సో ఆ హైక్ కానీ ఇంక్రిమెంట్ కోసం కూడా మేము అడుగుతున్నాము. తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరము మన కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇంచుమించుగా 432 మంది పనిచేస్తున్నాము. ప్రతి ఊర్లో ఎలాగైతే సచివాలయం ఉంటుందో అలాగే ఒక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉన్నదండి. అక్కడ ప్రతి ఒక్కరము కూడా బిఎస్సి నర్సింగ్ చదివి మళ్ళా ఒక బీపీసీసీహెచ్ఎన్ అనే కమ్యూనిటీ హెల్త్ కోర్స్ చేసి ఎగ్జామ్ రాసి ఈ యొక్క డ్యూటీలోకి మేమందరము రావడం జరిగిందండి. అయితే మేమందరము కూడా గ్రామ స్థాయిలో ప్రతి పేషెంట్ కి బీపీ దగ్గర నుంచి షుగర్ దగ్గర నుంచి అన్ని కేసెస్ కూడా చూడటం, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా మేము మా శాయశక్తిలో మా వరకు అయ్యేంత వరకు ప్రయత్నం చేసి తర్వాత వెంటనే మేము పిహెచ్సి పరిధిలోకి పంపించడం జరుగుతుందండి. కనుక గవర్నమెంట్ గారిని మేము కోరుకునేది ఏంటంటే కనుక మమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా 6 సంవత్సరాలు అయిన వారు అందరినీ కూడా పర్మనెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. 23% హైక్ ఎన్హెచ్ఎం వారందరికీ కూడా ఇచ్చారు, మాకు మాత్రం మినహాయించారు. ఆ హైక్ కూడా కోరుకుంటున్నామండి. తర్వాత ప్రతి నెల మాకు ఇన్సెంటివ్స్ 15,000 ఇన్సెంటివ్స్ పెట్టారు. ఇన్సెంటివ్స్ కూడా ఎవరికి కూడా సరిగ్గా ఒక సంవత్సరం పైనుంచి సరిగ్గా రావట్లేదు. సో ఇన్సెంటివ్స్ కూడా త్వరగా రిలీజ్ చేయాలనేసి అడుగుతున్నామండి. మేమందరము కూడా రెంట్స్ తీసుకుని ఉంటున్నాం. ప్రతి చోట కూడా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అన్ని చోట్ల పూర్తి అవ్వలేదు కాబట్టి రెంట్స్ తీసుకుని ఉంటున్నాం. ఆ రెంట్స్ కూడా మాకు ఇవ్వడానికి చాలా లేట్ అయిపోతుందండి. దానివల్ల మేము ఫ్యామిలీస్ తో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మా నుంచి చాలా మంది కొంతమంది విజయవాడ నుంచి లేదంటే గూడెం నుంచి అటు నుంచి ఇటు నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు చాలా మంది ఉన్నాము. అయితే వాళ్ళందరము కూడా ఇబ్బంది పడుతున్నామండి. ఎందుకంటే సరైన శాలరీ టైంకి రాకపోవటం అనేది, సరైన శాలరీ ఇవ్వకపోవటం తప్పటికి మాకందరికి ఏమవుతుందంటే కుటుంబాల్లో ఇబ్బందులు పడిపోతున్నాము. అదే కాకోకుండా ఏజెన్సీలో ఇప్పటి వరకు ఒక 8 మంది వరకు చనిపోయారండి. సో పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అటువంటి టైంలో ఈ తల్లిని కోల్పోవటం అనేది చాలా ఇబ్బంది. చాలా మందికి కూడా యాక్సిడెంట్స్ అవి చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక గవర్నమెంట్ గారిని కోరుకునేది ఏంటంటే మా యొక్క విన్నపాన్ని మీ వద్దకు మేము తీసుకుని వస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేసి మాకుంటూ ఒక జాబ్ చార్ట్, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇచ్చి మా జాబ్ కి ఒక సెక్యూరిటీ ఇస్తారని చెప్పి గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. మేమందరము కూడా పిఎఫ్, ఈపీఎఫ్ఓ ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు కూడా కట్ చేస్తారు. కానీ మా వరకు అయితే కనుక ఒక సంవత్సరం నుంచి అసలు కట్ చేయడం అనేది లేదు. కనుక అది ఎందుకు కట్ చేయట్లేదు అనేది మాకు ఇంకా క్లారిటీ లేదండి. ఒక సంవత్సరం బట్టి నుంచి పిఎఫ్ కూడా కట్ చేయట్లేదు. ఇవన్నీ కూడా మీరు దయచేసి మీ గుర్తుకి తెచ్చుకుని, చాలా మంది దూరం నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి కొంచెం ట్రాన్స్ఫర్స్ కూడా మేము అడుగుతున్నామండి. ట్రాన్స్ఫర్స్ కోసం, ఎందుకంటే దూరాల్లో ఉంటున్నారు ఫ్యామిలీస్, దానివల్ల ఇబ్బంది అవుతుందండి. వీటన్నిటిని కూడా గవర్నమెంట్ వారు దయచేసి మీ యొక్క ఇదిలోకి తీసుకుని మమ్మల్ని మాకు న్యాయం చేస్తారని చెప్పి న్యాయబద్ధంగానే మేము కోరుకుంటున్నాం. ఎవరిని కూడా ఏమి ఇబ్బంది పెట్టుకోకుండా. ఇదంతా కూడా కోనసీమ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరి తరఫున నేను మాట్లాడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రాజు. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. మాకు ఏంటంటే మేము బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ మీద ఈ జాబ్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. గత 6 సంవత్సరాలు అయింది ఈ పోస్టులు అనేది తీయడం. గత 6 సంవత్సరాల నుంచి మేము జాబ్ చేస్తున్నాం. ఈ జాబ్లో మేము ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్లో సచివాలయం ఎలాగా కట్టారో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని కట్టడం జరిగిందండి. ఇందులో మేము ఉండి 9 to 4 వరకు జాబ్ చేస్తూ ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు అయినా సరే, బీపీ షుగర్లు చూడాల్సి వచ్చినా సరే, జ్వరాలు, జలుబులు, డయేరియా కేసులు వచ్చినా సరే
పేషెంట్ దగ్గర ఉండి క్యాన్లో పెట్టి ఫ్లూయిడ్స్ నడిపి పేషెంట్లు చేయడం జరుగుతుంది. మేము ఎప్పుడైతే మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసిన దగ్గర నుంచి ఆర్ఎంపీల దగ్గర కూడా వెళ్లకుండా జనాలు ఎక్కువగా మా దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ఏ ఎమర్జెన్సీ టైంలోనే సరే ఒకవేళ పేషెంట్ ఉన్నారనుకోండి, ఏ ఎమర్జెన్సీలో ఏమైనా సరే 104 కాల్ చేసి మా దగ్గర చేయగలిగినంత మేము ప్రాథమిక చికిత్స చేసి ప్రజల్ని 108లో పంపించడం జరుగుతుంది. ఇలా ఈ విధంగా సేవలు చేస్తూ ఉంటే మాకు గత 6 సంవత్సరాల నుంచి 25,000 ఓన్లీ శాలరీ మాత్రం ఇచ్చుకుంటూ 15,000 ఇన్సెంటివ్స్ అని చెప్పి ఇస్తున్నారండి. కానీ ఆ 15,000 ఇన్సెంటివ్స్ కూడా ప్రాపర్గా ఇవ్వకుండా గత 1 ఇయర్ నుంచి ఆ ఇన్సెంటివ్స్ అనేది రిలీజ్ చేయట్లేదు. గత 1 ఇయర్ నుంచి మా ఇన్సెంటివ్స్ అలాగే ఉండిపోయాయి. శాలరీస్ 25,000 అని చెప్పి అందులోనే పిఎఫ్ కూడా కట్ చేయకుండా గత 1 ఇయర్ నుంచి పిఎఫ్ కూడా కట్ చేయకుండా ఉంటున్నారు. ఇందులో మాకు ఏంటంటే ప్రతి ఇయర్కి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంది. ఒకవేళ ప్రతి ఒక్క సరుకుల రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కోడిగుడ్డు నుంచి వాళ్ళ దగ్గర నుంచి రైస్ దగ్గర నుంచి పెరుగుతుంది. కానీ మా శాలరీ మాత్రం పెరగకుండా అలాగే ఉంటుంది. ఇదే మేము ఎక్కడికి వెళ్ళి చేసుకున్నా ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. ఒకవేళ ప్రతి ఒక్క ఎంప్లాయీ ఒక ప్రైవేట్లో చేసిన సరే గవర్నమెంట్లో చేసిన సరే ఇయర్ పెరుగుతూ ఉంది. కానీ మాకు మాత్రం ఏ విధంగా పెరగకుండా ఇలాగే మమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉన్నాం. మేమే కాదు, నేను బ్యాచిలర్ అనుకో కొంత ఫ్యామిలీస్ మెంబర్స్ ఉంటే వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. నేను గవర్నమెంట్కి మనవి చేసుకునేది ఒకటండి, ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా సమస్యలు మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్యలను మేము నిరసన తెలియజేస్తున్నాం. శాంతియుతంగానే తెలియజేస్తున్నాం తప్ప ఏ విధమైన ఇబ్బందులు పెట్టకుండా తెలియజేస్తున్నాం. ఒకసారి మా డిమాండ్లన్నీ ఒకసారి పరిశీలించి ప్రజల దగ్గర ఈ నాయకుల దగ్గర తీసుకెళ్ళాము. ఒకసారి పరిశీలించి మాకు తగిన న్యాయం చేయాలని మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అందుకు భాగంగానే మేము ఈరోజు 19వ తారీఖున డిఎంహెచ్ఓ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నామండి. మాకు ఏమైతే రావాలో వాటికి సంబంధించి ప్రతి ఒక్కటి శాంతియుతంగా ఏ విధమైన గొడవలు పడకుండా చాలా శాంతియుతంగా మేము తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ తెలియజేసేలాగా చేస్తున్నాం. ఇందులో భాగంగానే మా సమస్యలు గవర్నమెంట్ గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలని మా అందరి తరపున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 10,032 మంది సిహెచ్ఓలు ఉన్నారండి. బిఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన వీళ్ళందరికీ మీకు తగిన న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అశోక్ గారు మాకు ఎందుకు కట్ చేశారో మేము కాకినాడ జిల్లా జగ్గంపేట శాఖ గ్రంథాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రంథాలయం అధికారి కోరపు ఉదయభాస్కర్రావు అధ్యక్షతన రాష్ట్ర వాణిజ్య విభాగపు డైరెక్టర్ కొత్త కొండబాబు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసింది స్వర్ణాంధ్ర కర్త అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టిన సందర్భంగా మన జగ్గంపేట గ్రామంలో జగ్గంపేట ప్రజలందరి తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన విజనంలో లేడు. ఇంతమంది ముఖ్యమంత్రులు మారేది కానీ ఈయన అభివృద్ధి చేయం. ప్రతిరోజు కూడా 18 గంటలు కష్టపడుతున్న వ్యక్తి ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు పోలవరం అవ్వనండి, హైదరాబాద్ చూడండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఏరియాలో కూడా అభివృద్ధి ఉందంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుందని చెప్పుకుంటూ ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఆయు ఆరోగ్యాలు ఉంటూ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్న కుగ్రామంలో చిన్న పల్లెటూరులో ఒక పేద దంపతులకి ఆంధ్రప్రదేశ్లో ఒక ఔన్నత్యాన్ని చాటేటువంటి మహానుభావుడికి నారా చంద్రబాబు నాయుడు మననే కాకుండా తన కుటుంబాన్నే కాకుండా దేశాన్ని రాష్ట్రాన్ని ఒక నూతన సంభావన నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మా గ్రంథాలయాల్ని ఒక ఉన్నత వరవడిలో డిజిటల్ లైబ్రరీ చేద్దామని మన చిన్నబాబు లోకేష్ బాబు గారి
లైబ్రరీస్ అందరూ కూడా ఆశ్రయిస్తూ ఆదరిస్తూ వారి మరీ ముందుకు అడుగులు వేసి మరి ఇన్ని పడవలు